అయిన దాసరి పుల్లమ్మ, కొండలరావు అనువారు వారితో పాటు ఎస్సీలు, బీసీలు 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకునే నివసిస్తున్నారు. అలాంటి వారు మొన్న వర్షానికి గుడిసె కూలిపోతే దాసరి పుల్లమ్మ, కొండలరావు కలిసి ఆ గూడు నిర్మించుకునే క్రమంలో సత్తెనపల్లి మున్సిపాలిటీ టీపీఓ గారు ఆపివేసి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయాలని సంబంధిత అధికారులను పంపించి భయభ్రాంతులకు గురి చేయటం కరెక్ట్ కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎన్నో సంవత్సరాల కాలం నుంచి సెంటు, అరసెంట్లు ఇళ్లు కట్టుకొని ఉన్నవారిపైన సత్తెనపల్లి మున్సిపాలిటీ అధికారులు వేధింపులకు గురి చేయడం ఇది కరెక్ట్ కాదని ఎంఆర్పీఎస్ఎస్ ద్వారా మేము డిమాండ్. ఈరోజు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సాపేటలో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు సత్తెనపల్లి ఎంఆర్పీఎస్ఎస్ కమిటీ ద్వారాగా అక్కడ గత 30 సంవత్సరాల నుంచి నాగన్నకుంట, కబేళ్ల వీధిలో దాసరి కోటి అనే వ్యక్తి, కొండలనే వ్యక్తులు వీళ్ళందరూ బీసీ కులానికి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 30 సంవత్సరాల నుంచి 40-30 కుటుంబాలు గుడిసెలు వేసుకొని ఏదో వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు కాలువల పక్కన. దానిలో భాగంగా మొన్న జరిగిన వర్షానికి ఒక ఇల్లు పడిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ రేకుల షెడ్డు మళ్ళీ వేసుకోవటానికి, రీఓపెన్ చేసుకోవటానికి కూడా వాళ్ళు మొత్తం ఆ రేకులు అక్కడ ఉన్న గుంజలన్నీ చేసుకుంటుంటే మున్సిపాలిటీ సత్తెనపల్లి మున్సిపాలిటీ ఆఫీసు నుంచి కమిషనర్ గారు చెప్పాడని చెప్పి టీపీఓ అనే వ్యక్తి వచ్చేసి వాళ్ళని బెదిరింపులకి భయపెట్టి బెదిరింపులు చేసి ఆపేసేయండి మీరు, లేదంటే నేను బోర్డు పెడతానని చెప్పేసి కూడా వీళ్ళని బెదిరించడం జరిగినది. టీపీఓ గారు, సత్తెనపల్లి మున్సిపాలిటీ టీపీఓ గారు బెదిరించడం కూడా జరిగింది. ఆ క్రమంలో వీళ్ళు నాకు చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది టీపీఓ గారితో. లేదండి మీరే గారు మేము ఆడ బోర్డు పెడతామని కూడా మాట్లాడాడు. నేను ఒకటే అడిగా టీపీఓ గారిని, అయ్యా సత్తెనపల్లి టీపీఓ గారు మీరు చేస్తున్న డ్యూటీ కరెక్టే, కానీ ఆ సత్తెనపల్లిలో ఎంతైతే ల్యాండు అన్యాయానికి గురయ్యిందో ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉందయ్యా. అక్కడ మా కమిటీని తీసుకొచ్చేసి నేను గౌరవ కలెక్టర్ గారికి అర్జీ పెట్టేస్తాను, ఆ బోర్డులు పెట్టేసి మీరు మొత్తాన్ని వాళ్ళని తీసేస్తారని కూడా నేను మాట్లాడటం కూడా జరిగింది. అదంతా మా సంబంధం లేదని చెప్పేసి ఫోన్ పెట్టేయడం జరిగింది. దీన్ని చూసుకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడైనా కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కడైనా ఒక సెంటు, అరసెంటు స్థలంలో కానీ వేసుకొని ఇల్లు కట్టుకుంటుంటే వీళ్ళ జోలికి మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు తక్షణమే ఒంటికాల మీద వచ్చేసి నోటీసులు ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక అగ్ర కులస్తులే కాకుండా ఖచ్చితంగా అధికారులు కూడా ముఖ్యంగా సత్తెనపల్లి మున్సిపాలిటీ అధికారులు కూడా కులవేక్షత చూపిస్తున్నారు. ఎన్నాళ్ళు ముందు చేసుకున్న వాళ్ళు సెంటులో అతను బోర్డు పెట్టిస్తానని టీపీఓ బెదిరించడం దాని వెనక ఏముందని కూడా మేము అడుగుతున్నాం. అదే టీపీఓ గారికి నేను అడుగుతున్నా, ఈ సభాముఖ్యంగా నేను పెడతాను అర్జీ. అక్కడ చాలా కుంభకోణం జరిగింది, దానికి అర్జీ పెడతా, నువ్వు అక్కడ వాళ్ళని లేపి మీరు పెడతారా బోర్డు అని కూడా మేము ఈ సభాముఖంగా చెబుతున్నాం. ఖచ్చితంగా ఈరోజు గౌరవనీయ పల్నాడు జిల్లా కలెక్టర్ దృష్టికి మా ఎంఆర్పీఎస్ఎస్ సత్తెనపల్లి కమిటీ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. అమ్మగారు మేడం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది న్యాయం చేస్తానని. దాన్ని దృష్టిలో పెట్టుకొని సత్తెనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కానీ టీపీఓ గారు కానీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కూడా మేము, వాళ్ళు అరసెంట్లో వేసుకొని జీవించుకునే వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కూడా మేము ఈ సభాముఖం చెబుతున్నాం. మళ్ళీ కానీ అక్కడికి వెళ్ళి కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకెళ్ళి ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తామని కూడా మేము ఖచ్చితంగా ఈ సభాముఖం ఎంఆర్పీఎస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.